నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి ఆరాధనలోనే మునిగిపోతుంటాం. కానీ శ్రావణ సోమవారాల్లో శివుడిని కూడా ఆరాధించవచ్చు. అంతే విశిష్టత, అమ్మవారిని పూజిస్తే ఎంత విశిష్టత, ఎంత ఫలితం ఉంటుందో ఆ మాసంలో శ్రావణ సోమవారం పూజ చేస్తే కూడా అంతే ఫలితం ఉంటుందని చెప్పి వింటున్నాం. నిజంగా అది నిజమే అంటారా? సోమవారం రోజు మనం శివయ్యని ఏ రకంగా ఆరాధించవచ్చు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి రోజు కూడా ఒక ప్రత్యేకత. శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ గురువారం, శ్రావణ పౌర్ణమి, సంకష్టహర చతుర్థి, మహాశివరాత్రి, అలాగే సోమవారాలు. ఇక్కడ ఈశ్వరుడికి విష్ణుమూర్తికి భేదం లేదు, ఇద్దరు ఒకటే అనేటువంటిది మన తత్వం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుడి హృదయంలో విష్ణుమూర్తి, విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటారు. ఇద్దరు అభేదం, భేదం అనేది లేదు వాళ్ళిద్దరికి, ఇద్దరు ఒకటే. వెంకటేశ్వరుడు, వెంకట ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు, కాబట్టి ఇద్దరు ఒకటే. ఇక్కడ ముఖ్యంగా మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం ఇక్కడ విధానాలు రెండు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సౌరమానం, చాంద్రమానం. సౌరమానంలో ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసాన్ని ఈశ్వర ప్రీతిగా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాశీకి వెళ్ళినా కూడాను శ్రావణ మాసంలో, మన కార్తీక మాసంలో మనం ఎంత బాగా చేస్తూ ఉంటామో శివకేశవులకి, అలాగే శ్రావణ మాసంలో శివుడికి కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు వాడు. ఎందుకు? శ్రవణ పౌర్ణానికి శ్రవణ నక్షత్రం, చంద్రుడు ప్రధానం అని చెప్పుకుంటూ ఉన్నాం. శివుడు ఎవరు? చంద్రశేఖరుడు. చంద్రుడిని నెలవంకని ఆయన చక్కగా అలంకరించుకొని ఉంటాడు. అవునా? చంద్రుడిని అలంకరించుకొని ఉండేటువంటి వాడే చంద్రశేఖరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. చంద్రుడికి ప్రధానమైనటువంటి మాసంలో మరి శివుడికి పూజ చేయడం కూడా విశేషమే కదా. అందులో శ్రావణ సోమవారాలు. ఇక్కడ చూడండి, శివుడికి ఎవరైతే పూజ చేస్తారో వారికి లేనిదంటూ ఏమీ ఉండదు, మనశ్శాంతి తప్పనిసరిగా కరుగుతుంది అనేటువంటిదే శివుడికి పూజ చేసేటువంటి పరమార్థం. సోమవారం ఎందుకు చేస్తాం మనం శివుడికి? ముఖ్యంగా సోమశేఖరుడు. సోముడు అంటే చంద్రుడు కదా, కదా. చంద్రుడికి ఇష్టమైన వారం ఏమిటి? సోమవారమే కదా, చంద్రవారం. కాబట్టి శివుడికి పూజ చేస్తే ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి అనేటువంటిదే శివుడి పరమార్థం. శివుడి మీద నీళ్లు పోస్తూ ఉంటాం కదా, నీళ్లు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అన్ని పోస్తూ ఉంటాం, కానీ అన్ని జారిపోతూ ఉంటాయి శివలింగం మీద చేసేటువంటి. నీ మనస్సులో ఆలోచనలు కూడా అలానే వెళ్ళిపోవాలి, ఎక్కడ ఏది కూడా స్థిరంగా ఉండకూడదు, నువ్వు మనస్సులో ఎక్కువ పెట్టుకుని బాధపడకురా అని చెప్పడమే శివుడికి అభిషేకం చేసే దాంట్లో తత్వం. ఏవైతే జారిపోతూ ఉంటాయో ఆ లింగం మీద పోసినప్పుడు మొత్తం జారిపోతూ ఉంటాయి కదా, అలానే చెడు ఆలోచన మన మైండ్లోంచి అలా వెళ్ళిపోవాలి అంతే. అదే శివుడికి అభిషేకం చేసేటువంటి పరమార్థం కూడా. అలాగే మనం శివుని పూజ చేస్తూ ఉంటాం. శివుని పూజ చేస్తే శివుడికి ఒక్కడికే పూజ చేసినట్టు అక్కడ శివకేశవులు ఇద్దరికి అన్నారు కదా, కాకుండా పార్వతీ అమ్మవారికి కూడా పూజ చేసినట్టు. శివుడికి పూజ చేస్తే మనం శివుడికి పూజ చేసే అంటే శివలింగం ఉండేటువంటిది ఏంటి? పానవట్టం అంటాం, అవునా? సోమసూత్రం కూడా అంటారు దాన్ని, సోమసూత్రం లేదా పానవట్టం అంటారు. పానవట్టం అంటే మనకి లింగ స్వరూపం చూడండి, త్రిపీఠం అని ఒకటి ఉంటుంది, అంటే 3 పీఠాలు, 1, 2, 3 ఇట్లా ఉంటాయి, దాని మీద శివలింగం ఉంటుంది. అలానే ఏకపీఠం కూడా ఉంటుంది, అంటే ఒకే రాయిలో మొత్తం చెక్కబట్టం. ఇక్కడ శివలింగం ఉండేటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఆ సోమసూత్రం అంతా కూడాను పార్వతీ అమ్మవారే, ఆయన శివుడు, ఇద్దరికి పూజ చేసినట్టే. పార్వతీ అమ్మవారికి పూజ చేసినట్టే, ఈశ్వరుడికి పూజ చేసినట్టే. వాళ్ళిద్దరికి పూజ చేస్తే కలగంది ఏముంది? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. ప్రపంచం మొత్తం నువ్వే ఉన్నావు. నానుడికి ఒక మాట చెప్తున్నా అది సత్యం. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి మాట. అంటే ఏది కదలాలన్నా ఏం చెయ్యాలన్నా ఆయన అనుజ్ఞ, ఆయన ఆజ్ఞ ఉండాలి తప్పనిసరిగా. ఇవాళ రోజున ఇక్కడ నన్ను కూర్చోబెట్టి ఆయన గురించి చెప్పించడం కూడా ఆయన అనుగ్రహం లేకపోతే, ఆయన ఆజ్ఞ లేకపోతే మనం ససేమిర మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? అంతే కదా. పరమేశ్వరుడు అనుగ్రహం అనేది అంత విశేషం. ఇక్కడ చంద్రుడు ఇచ్చేటువంటిది
ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత. ఉమ్, కాబట్టి ఈశ్వరుడికి పూజ చేస్తే వచ్చేటువంటిదే మానసికమైనటువంటి ప్రశాంతత. ఓకే. శివుడు ఎక్కడ ఉంటాడు? మనకి శ్మశానంలో ఉంటాడు. అవును. చిట్ట చివరి వరకు తోడు ఉండేటువంటి దైవం. చిట్ట చివరిలో నిన్ను కన్నవాళ్ళు, నువ్వు కన్నవాళ్ళు, నిన్ను కట్టుకున్నవాళ్ళు, ఉమ్, నీ తోడుండేటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే నీతో తోడుండేది ఎవరు అంటే శివుడే. అదే కదా, అవును. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టు అవును. అందరూ వెళ్ళిపోతే ఆయన ఒళ్ళు పడుకోబెట్టుకొని లాలిస్తాడట. ఉమ్, అరే అందరూ వెళ్ళిపోయారా, నేను ఉన్నారా నీకు తోడు అని. ఉమ్, ఆత్మఘోషకి, అదే. ఆ ఆత్మఘోష లేకుండా ఉండేందుకు. ఉమ్, అంత కరుణామయుడు. అందుకనే చూడండి, ఎక్కువ చిక్కులో పడేది ఆయనే. ఉమ్, అందరికి వరాలు ఇస్తూ ఉంటాడు, చిక్కులో పడుతుంటాడు, వరాలు ఇస్తుంటాడు, చిక్కులో పడిపోతూ ఉంటాడు ఆయన. అవును. బోళా శంకరుడు అంటాం. ఉమ్, ఉమ్, ఆయనకి కొద్దిగా నీళ్లు పోసి హరహర మహాదేవ ఒకటి, ఉమ్, నాకు అన్ని పుష్పాలు తీసుకురా, ఇన్ని పుష్పాలు తీసుకురా, అన్ని పాలు పోసి, ఇవన్నీ వద్దు, ఉమ్, ఒక మారేడు దళం తీసుకొచ్చి అక్కడ పెట్టు, ఉమ్, చాలు నీకు అన్ని అనుగ్రహిస్తానంటాడు. ఓకే. నిజంగా బిల్వాష్టకం వింటేనమ్మా, వినటం అనేది చాలా మంది మనం ఏదో పాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ఉమ్, కానీ నిజంగా బిల్వాష్టకం అది అర్థం చేసుకుంటే ఎంత పరమార్థం ఉంటుందంటే, ఒక్క బిల్వం శివుడికి అర్పిస్తే అన్నీ వచ్చినట్టే అని చెప్తుంటారు. కోటి కన్యా మహాదానే ఏకబిల్వం శివార్పణం. కోటి మంది కన్యల్ని దానం చేస్తే, కన్యాదానం ఒకటి చేస్తేనే అత్యంత పుణ్యం వచ్చి మన పూర్వీకులందరూ కూడాను యమలోకం నుంచి కూడాను బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతారని చెప్పి చదువుతూ ఉన్నాం. అలాంటిది కోటి మంది కన్యల్ని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క బిల్వం ద్వారా వస్తుంది అంటాడు. అలాగే దంతికోటి సహస్రేషు ఉమ్, అంటే కోటి మందికి అన్నదానం చేస్తే ఉమ్, ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం వస్తుంది అంటాడు. సహస్రోపనయనంతథ 1000 మంది బ్రాహ్మలకి ఉపనయనం చేస్తే మనం ఖర్చు పెట్టుకొని మనం బాధ్యత వహించి 1000 మంది బ్రాహ్మలకి, బ్రహ్మచారులకి ఉపనయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది అంటాడు. ఒక్క బిల్వం శివుడికి ఇస్తే చాలు. ఇవన్నీ ఇస్తే చాలు. అవన్నీ ఎట్లా సాధ్యపడనివి మనకు. ఇవన్నీ కూడా అసాధ్యం. అవును. ఈ జన్మలో మనం చేయలేనటువంటి పనులు ఇవన్నీ. నిజంగా వాడు చెప్పాలంటే అవును. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం. 3 జన్మల క్రితం నుంచి చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా సంహరించుకొని పోయి ఏకబిల్వం శివార్పణం. అసలు ఎంత అంటే భగవంతుడు అంతకంటే అవలీలగా మన చింతన చేరి మనల్ని అనుగ్రహించేటువంటి దైవం మరొకటి లేదు అని చెప్పడానికి శివుడు ఒకటి చాలు. అవును గురుగారు. దానికి నీళ్ళు పోసి హరహర మహాదేవని ఒక మారేడు దళం అక్కడ పెడితే, మారేడు దళం అక్కడ కూడా ఆయన చూడండి, ఆయన స్వార్థం కాదు, అది మన కోసమే. మారేడు దళం అంటే లక్ష్మీదేవి యొక్క నివాసం. మారేడు పండు ఉంటుంది, శ్రీఫలం అంటాం దాన్ని. అవునా? శ్రీ అంటే ఎవరు? అమ్మవారు, లక్ష్మీదేవి కదా. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యంతో నాకు పూజారా, నీకు లక్ష్మిని ఇస్తాను, ఒక ఆకుజాలు రాని చెబుతున్నాడు ఆయన. అన్ని చెప్తున్నాడు, అనే చెబుతున్నాడు. అంటే అంత భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కలిగజేసేటువంటి ఆ పరమేశ్వరుని శ్రావణ సోమవారాలు 4 సోమవారాలు కూడాను, కార్తీక మాసంలో మనం ఎలా అయితే సోమవారాలు ఉపవాసం ఉంటూ శివుడికి పూజ చేసుకుంటామో నక్తం అంటాం. నక్తము అంటే నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడాన్ని నక్తము అంటాం. పొద్దున్నే 4 గంటల కల్లా నిద్రలేవడం, దీపారాధన, స్నానం చేసుకొని చక్కగా యథావిధిగా విధులన్నీ నిర్వర్తించుకోవడం, దీపారాధన చేసుకోవడం, ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక మారేడు దళం పెట్టడం, ఆయనకి నివేదన పెట్టడం, ఏదన్నా మరలా మధ్యాహ్న కాలంలో అవకాశం ఉంటే ఏదన్నా చక్కగా పూజ చేసుకొని ఇచ్చేసుకోవడం, సాయంకాల సమయంలో మరలా పూజ చేసుకొని, లేదు ఏదైనా శివాలయంలో దగ్గరుంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేయి. శ్రావణ మాసం మొత్తం చేయొచ్చు ఇలానే, లేదు కనీసం శ్రావణ సోమవారాలైనా సరే ఈశ్వరుడికి అభిషేకం చేయటం. దీంట్లో నిజంగా చాలా మంది కార్తీక మాసంలో పెద్ద పెద్ద శివలింగాలు ఇవన్నీ పెట్టేసి అభిషేకం చేస్తుంటారు. అలాంటి శ్రావణ మాసంలో చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం, ఈశ్వరుడి అనుగ్రహం, చంద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతాయి తప్పనిసరిగా. ఆయన ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అని చెప్తూ ఉంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే చాలా అనుకుంటాం కదా, ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఆయన పెట్టుకున్నటువంటి భస్మంలోనే ఉండేటువంటి ప్రపంచం మొత్తం ఐశ్వర్యం మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఆయన రుద్రాక్షలోనే ఉండేటువంటి ఐశ్వర్యం మొత్తం ఉంటుంది. అందుకనే మనకి మారేడు ఫలం పండు తీసుకొని దాన్ని లోపల మొత్తం తొలిచేసి విభూతి దాంట్లో పోసి దానికి ఒక బిరడ మూత పెట్టేసి ప్రతిరోజు ఆ విభూతిని కొద్దిగా చేతిలో వేసుకొని భస్మధారణ చేసుకుంటారు. తద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రీఫలం, శ్రీఫలంలో భస్మం, ఈశ్వర ప్రీతి, ఈ 2 వేసి చేతిలో భస్మం వేసుకొని బొట్టు పెట్టుకుంటున్నాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా అక్కడ. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈశ్వర ఆరాధన అనేది చాలా ముఖ్యం.
అంతకుముందు మనం చెప్పుకున్నాం కుబేరుడు గురించి కూడా ఆ, కదా. అవును. కుబేరుడు నవనిధులన్నిటికీ కూడాను ఆయన అధిపతిగా చేసినటువంటి వాడే ఈశ్వరుడు కాబట్టి ఉమ్, అలాంటి ఈశ్వరుణ్ణి శ్రావణ సోమవారాల రోజున ఉమ్, తప్పనిసరిగా ప్రదోష కాలంలో అభిషేకం చేయించుకొని, ఉమ్, ఇంకొకటి కూడా చెప్తాను, ఉమ్, ఏళ్ళనాటి శని బాధలు, ఆ, అర్ధాష్టమ శని, ఓకే. అష్టమ శని, అలాగే శని మహర్దశ, ఉమ్, శని అంతర్దశ జరుగుతూ బాధపడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఉమ్, ఇలాంటి వాళ్ళందరికీ శ్రావణ మాసంలో సోమవారం రోజున ప్రదోష కాలంలో నువ్వుల నూనెతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే, నువ్వుల నూనెతో. నువ్వుల నూనెతో అది చాలా తక్కువ దేవాలయాలు చేస్తారు, అందరూ ఒప్పుకోరు. ఆ, కానీ ఎక్కడైనా నిజంగా దాని ప్రాశస్త్యం తెలిస్తే అర్చకుడైనా చేస్తాడు. ఓకే. అలా కనుక అర్చకుని ఒప్పించుకొని ప్రదోష కాలంలో చేయించుకుంటే ఉమ్, సకల శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఉమ్, అసలు పూర్వకాలంలో మనకి నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి? శివాలయాల్లో మాత్రమే ఉండేవి. అవును. ఇప్పుడు అవి కమర్షియల్ గాడ్స్ కాబట్టి వాళ్ళు అన్ని దేవాలయాల్లో ఉంటారు. వచ్చేసారు. ఇప్పుడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తాడు, కానీ నవగ్రహాలు ఉంటే అమ్మో నవగ్రహాల ప్రదక్షిణ చేస్తే ఉన్న పాపం పోతుంది, లేకపోతే చేయబోతే ఏదో వస్తుంది అనేటువంటి ఒక భయంతో వెళ్తున్నారు. అవును, అవును. భక్తి కూడా కాదు, భయంతోనే వెళ్తారు. నిజం. కాబట్టి అవి కమర్షియల్ గాడ్స్ అనే చెప్తాను నేను ఇప్పుడు జనాల చేతిలో. అంతే. కాబట్టి శివాలయంలోనే ఉండేవి పూర్వకాలంలో. ఆ. అంటే నవగ్రహాలన్నిటి కూడా శివుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివుడికి పూజ చేస్తే చాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అలాగే శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివుడి ప్రసాదం తినకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇంటికి తెచ్చుకోకూడదు, వ్యూఫుడ్ తెచ్చుకోకూడదు, పుష్పాలు తెచ్చుకోకూడదు అని. అది కూడా తప్పే. దానికి కూడా ఒక పరిహారం ఉంది. అంటే పరిహారం అంటే ఇప్పుడు మనం శివాలయంలో ప్రదక్షిణలు చేస్తాం, ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేయించుకుంటాం, పూజ చేయించుకుంటాం, పుష్పాలు కొబ్బరి చిప్ప ఒకటి కొద్దిగా ప్రసాదం తీర్థం చేతికి ఇస్తారు. అవి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మనం అక్కడ కూర్చొని తీర్థం స్వీకరించాలన్నా సరే ఒక నియమం అనేది ఉంటుంది శివాలయంలో. శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత నీళ్లు మొత్తం ఉత్తర వాహినిగా ఉత్తరం వైపుకే బయటకు వస్తూ ఉంటాయి. మనకి ముఖం ఏ వైపు ఉన్నా వచ్చేటువంటి నీళ్లు మాత్రం బయటికి తప్పనిసరిగా ఉత్తర ముఖం నుంచే బయటకు వస్తుంటాయి. అక్కడ ఎవరు ఉంటారు? చండీశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడికి చేసినటువంటి నీళ్లు కానీ, పాలు కానీ, పంచదార కానీ, పంచామృతాలు కానీ, లేదంటే ఒక మారేడు దళం కానీ, పుష్పం కానీ, భస్మం కానీ ఏవైనా సరే అన్నీ కూడాను ఆయన దగ్గర నుంచి చండీశ్వరుడికి ప్రసాదంగా వెళ్తాయి. ఈశ్వరుడు చండీశ్వరుడికి ఇచ్చినటువంటి ఒక వరం అది. నా దగ్గర నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఉత్తరం ద్వారా నీకు ప్రసాదంగా అందబడతాయి. ఇదే నీకు నివేదన, ఇదే నీకు ప్రసాదం, ఇదే నీకు ఆహారం అని చెప్పి ఈశ్వరుడు చండీశ్వరుడికి వరాన్ని ఇచ్చాడు. మరి ఆయనకు వరాన్ని ఇచ్చినప్పుడు ఆయన తీసుకోవాల్సింది మనం తీసుకుంటే కోపం వస్తుంది కదా చండీశ్వరుడు. అందుకని మనం ఏదైతే ప్రసాదం తీసుకుంటామో ఆ ఉత్తరం వైపు ఆ నీళ్లు బయటకు వచ్చేటువంటి సోమసూత్రం దగ్గరికి వెళ్ళి ఒకసారి చిటికే వేసి 3 సార్లు చండీశ్వరుడికి చూపించి నీ అనుగ్రహం ఇవ్వయ్యానే ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి ఆయనకి చెప్పి ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఆయన అనుమతితో. ఆయనవి కదా, శివుడి కూడా ఆయనవి కదా. అందుకని ఆయనకు చూపించి మనం ఇంటికి తెచ్చుకోవచ్చు, చక్కగా తీర్థం ప్రసాదం తెచ్చుకోవచ్చు. ఈ విధంగా నువ్వులతో కూడా చేయండి. తప్పనిసరిగా ఉండేటువంటి సకల శని బాధలు, నవగ్రహ బాధలు తొలగిపోతాయి. సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. తప్పనిసరిగా పడుకుంటే ఈ శ్రావణ మాసంలో కనుక మనం చేయగలిగితే, నిజంగా నిష్ఠగా చేయగలిగితే, కార్తీక మాసం లాగా నక్తం తీసుకొని జీర్ణక్రియ ఉపయోగపడుతుంది. తొందర మంచిగా అరుగుదల, దానికి ఒక రెస్ట్ అనేది దొరుకుతుంది, మంచిగా అరుగుదల వస్తుంది. అలానే ఆరోగ్యవంతులుగా మారుతూ ఉంటాం మనం. అలాగే నక్షత్రాలు అంటే అక్కడ నక్షత్ర దర్శనం అని చెప్పి నక్తం అని చెప్తున్నాం, కానీ అక్కడ చంద్ర దర్శనం, చంద్రుడు కనబడాలి. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు ఏదైతే ఉంటుందో అది మాత్రం తప్పనిసరిగా 2 పూట్ల భోజనం చేయాలి. శ్రావణ మాసం అయిపోయిన మరుసటి రోజు పొద్దున్నే భాద్రపద శుద్ధ పాడ్యం వస్తుంది కదా, ఆ పాడ్యం రోజున మాత్రం 2 పూట్ల చక్కగా భోజనం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. తప్పనిసరిగా అనుకునేటువంటి సకల సంకల్పాలు నెరవేరుతాయి, సకల సంపదలు కలుగుతాయి. ఓకే, నేను క్వశ్చన్ ఒకటి తీసుకుంటే మీ దగ్గర నుంచి నాకు 2-3 రకాల ఆన్సర్లు వచ్చాయి గురుగారు. నిజంగా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.